మామ గుండ్రంగా తిరిగే సైకిల్ని అయితే ఎక్కేసాం. కంట్రీలో ఉన్నావు బేటా. హలో మామ, ఈరోజు సండే. చూడండి మామ, హాలిడే అనేసి ఫుల్ ఎండ అయితే కాస్తుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. నిన్నటి వరకు ఫుల్ వర్షం అయితే పడింది. ఇప్పుడు ఈ ఎండకి నా కళ్ళు అయితే మూసుకొని పోతున్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లో ఈ గారెలు అయితే చేశారు మామ. దీంట్లోకి పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా తినేసి రెడీ అయిపోయా. ఈ క్యాప్ ఇంకా ఎక్కేసి తీసుకున్నా మామ. ఇంకా క్యాప్ పెట్టుకొని బయలుదేరా. మన రాకెట్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఇంకా రాకెట్ పైన వెళ్ళి చికెన్ అయితే తీసుకున్నా. అలాగే వెజిటేబుల్స్ టమాటాస్ కూడా తీసుకొని ఇంట్లో అయితే ఇచ్చేసా. ఆఫ్టర్నూన్ మంచిగా పులావ్ చికెన్ రైస్ అయితే తినేసా మామ. మళ్ళీ మా అన్న షాప్ దగ్గరికి అయితే వచ్చి నా రాకెట్ కి రిపేర్ చేయించుకుందాం అనుకున్నా. మా అన్న అయితే ఓ అరగంట ఆగమన్నాడు. అందుకే ఇలా కూర్చున్నా మామ. ఈ గ్యాప్ లో ఏదో బండిని అయితే పడుకోబెట్టి సర్జరీ అయితే చేసేస్తున్నాడు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇంకా అలా నేను రాకెట్ ని రిపేర్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసా. ఇంటికి వచ్చి ఓ సినిమా అయితే చూసా మామ. ఈ సినిమా పేరు మీకు తెలిస్తే ఓ కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈవినింగ్ 5 అయింది. ఓ కాఫీ తాగేసి నేను మా ఫ్రెండ్ గారు బయటికి అయితే వచ్చేసాం. మామ ఆకాశంలో మొత్తం మేఘాలు అయితే వచ్చేసాయి. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఈ పార్క్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ వ్యూ టవర్ అయితే ఎక్కేసాం మామ. పై నుండి మన దోర్నాల వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా పక్కనే గుండ్రంగా తిరిగే సైకిల్ అయితే కనిపించింది. ఇంకా మా ఫ్రెండ్ గాడు అయితే దీన్ని కిందికి అయితే లాగేస్తున్నాడు. ఎలాగో అలా ఎక్కేసాడు మామ. ఈ పార్క్ ని నెక్స్ట్ వీడియోలో ఫుల్ గా అయితే కవర్ చేస్తా. మీరు అంతవరకు ఫాలో బటన్ అయితే నొక్కి పెట్టేయండి మామ.